టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరాలు పెరిగిపోతున్నాయన్నారు హోంమంత్రి అనిత. విద్యావంతులే ఎక్కువగా సైబర్ నేరాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. 4 నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా 1700 కోట్లు సైబర్ నేరుగాళ్లు కాజేశారన్నారు. ప్రతి జిల్లాలో సైబర్ సెల్ ఏర్పాటు చేయాలని కోరారు. సైబర్ నేరాలపై ఫిర్యాదులు చేసేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు మంత్రి అనిత. దగ్గర కోటి 1730 కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్ లోనే చేతులు మారిని పోయినాయి అనే సంగతి తెలిస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. 4 months గ్యాప్ లోనే మొత్తం ఇండియా లెవెల్లో పెద్ద డాక్టర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ సైబర్ క్రైమ్ బారిన పడడం అనేది చూస్తా ఉంటే ఇది ఎంత మేరకు పెరిగిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే సుమారుగా 24% ఈ రోజు సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందంటే మనందరం కూడా ఎంత అలర్ట్ గా ఉండాలో మనందరికీ తెలుసుకోవాలి. మన ఫ్యూచర్ ని మనమే చేతులతో నలిపేసుకునేటట్టుగా చేసే పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తా ఉంది. ఎవడో మనల్ని చెడగొట్టక్కర్లే, మన ఫోనే మనల్ని చెడగొడుతుంది. ఈ రోజు మనం యూజ్ చేసే యాపే మనల్ని చెడగొడుతుంది. ఈ రోజు మన భవిష్యత్తుని ఎవడో పాడు చేయక్కర్లే. ఈ రోజు మనకి మనమే పాడు చేసుకునే టూల్స్ అన్ని కూడా మన మొబైల్లో ఉన్నాయి. అన్నెసరీ క్లిక్స్